బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లపై నీళ్లు మొత్తం వచ్చేసాయి. దాంతో వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువగా స్తంభించిపోయింది. అలాగే నీరు కూడా అటు రోడ్లపైన కానీ ఇటు వీధుల్లో నీరు అయితే చాలా ఏకదాటిగా వచ్చేసడంతో వాహనదారులు అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి వెళ్ళి అక్కడక్కడ ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉన్నది. ఇక మధ్యాహ్నం కల్లా ఈ వర్షం అయితే వర్షపాతం ఎక్కువ అవుతుంది. మధ్యాహ్నం కల్లా ముఖ్యంగా రోడ్లు అయితే ఏకదాటిగా మొత్తం స్తంభించిపోయాయి వర్షపు నీటితో. అలాగే ఇక్కడున్న రోడ్లపై ఉన్న వర్షపు నీటిని అయితే మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. వాతావరణం ఒకసారిగా మారిపోయింది. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం అయితే తీవ్రంగా కుడుతుంది. ఇది కుండపోత వర్షంగా మారే అవకాశంగా కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైతే వర్షపాతం నమోదవుతూ ఉన్నది. ఇప్పటికే దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉన్నది. వాతావరణ శాఖలో అంటే ముఖ్యంగా ఏదైతే మనకు బంగాళాఖాతంలో ఆవర్తనం కారణంగా ఉపరితల ఆవర్తనం కారణంగానే వర్షాలు పడుతున్న విషయం అయితే తెలిసిందే. ఈ కారణంగానే అక్కడ ఆవర్తనం అయితే బలపడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్ష సూచనలు అయితే ప్రకటిస్తుంది. వర్ష సూచనలు ఖచ్చితంగా అంటే వర్షపాతం నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత అలర్ట్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక హైదరాబాద్లో అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంటే నిన్నటి వరకు నిన్నటి సాయంత్రం వరకు అయితే వాతావరణం కాస్త ఉక్కపోతగా అలాగే ఎక్కువ వేడితో కనిపించింది. అయితే నైట్ మాత్రం భారీ వర్షం పడింది. ఆ నైట్ తర్వాత నైట్ కాసేపు కొంత ప్రాంతంలో అయితే వర్షం అయితే పడుతూ వచ్చింది. ఇక అంటే ఉదయానికల్లా వర్షపాతం తగ్గింది. ఉదయం అయితే వాతావరణం కాస్త తేలికపాటుగా కనిపించినప్పటికీ మేఘాలు అయితే పడ్డాయి. ఆ తర్వాత ఇక ఉదయం నుంచి చూసుకుంటే మధ్యాహ్నానికల్లా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకేసారిగా కుండపోత వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో కురుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తూ ఉన్నది. ఇక ఈ మోస్తరు వర్షం భారీ వర్షంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనము వోల్గా స్క్రీన్పై చూస్తున్నాము. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం అయితే పడుతూ ఉన్నది. ఇక వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. ఇక దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం వోల్గా స్క్రీన్పై చూడవచ్చు. రైట్, మనం చూస్తూ ఉన్నాము వర్షపాతం నమోదవుతుంది హైదరాబాద్లోని ముఖ్యంగా ఏదైతే రద్దీగా ఉండే ప్రదేశంలోనే ఎక్కువగా వర్షపాతం కురవడంతో అక్కడ నాలాలు కూడా నిండిపోయినట్టు తెలుస్తుంది. ఇక నాలాలపై నిండిన నీరు కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ తెలియజేస్తున్న అంశం ఏంటంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఖచ్చితంగా ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా ఏదైతే మనకు గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా పంజగుట్ట, సోమాజిగూడ తదితర రద్దీగా ఉండే ఏదైతే ఎక్కువగా వాహనదారులు రద్దీగా ఉండే ప్రదేశంలోనే వర్షం పడుతుండడంతో అక్కడ వాహనదారులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రోడ్లపై వాటర్ వచ్చేసింది. మొత్తం రోడ్లన్నీ నీటిమయం అయిపోయాయి. నాలాలు కూడా నిండిపోవడంతో నాలాలపై నిండిన నీరు కూడా రోడ్లపైకి వచ్చేసి ఇటు వీధులు కూడా నిండిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ వర్షపాతము ఇక ఈరోజు మాత్రమే కాదు, రేపు, ఎల్లుండి కూడా ఈ వర్షపాతం ఇదే మాదిరిగా నమోదయ్యే అవకాశం ఉన్నదన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. ఆదివారం వరకు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మనకు కడప, చిత్తూరు,
అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో అయితే మనకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ జిల్లాలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అమరావతి రాజధానిగా నిర్మిస్తున్న అమరావతిలో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ తెలుపుతూ ఉన్నది. ముఖ్యంగా ఆయా ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అక్కడ అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, తదితర అంశాల్లో చాలా కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అలర్ట్ చేసినట్లయితే తెలుస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది ఐఎండీ. అదే మాదిరిగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాలు, అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే కాస్త మూసికి చాలా దగ్గరగా ఉంటారు. వాతావరణ శాఖ ఒకసారిగా మారిపోవడంతో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు పడడంతో మూసీలు అయితే నిండి కుండపోతగా మారే అవకాశం ఉన్నది. ఆ మూసి నీరు కూడా ఇళ్లలోకి చేరే అవకాశం ఉన్నదని చెప్పేసి అక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో, అలాగే నాలాలపై ఉన్న పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, అలాగే స్థానికులను అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా తమ సురక్షిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నది. ఇప్పుడైతే వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వాతావరణం చల్లబడింది. ఖచ్చితంగా ఈ రానున్న 2-3 రోజుల్లో వర్షాలు అయితే పడతాయని, అయితే ఈ వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి దీనిపై పూర్తి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వోల్గా న్యూస్.